వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనేది జరిగింది. కేవీఆర్ పార్క్ దగ్గర ఉన్న చెట్ల నరికివేత పైన ఈరోజు అంటే వచ్చే నెలకు వాయిదా వేయడం కూడా జరిగింది. తదుపరి అప్పటి వరకు జూలై 25 తారీఖు వరకు మాత్రం ఇక్కడ ఏ చెట్టును కూడా నరకద్దు. ఎలివి ప్రసాద్ ముందట ఉన్న చెట్లే కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఎక్కడైతే రోడ్డు వైండింగ్ చేస్తామని చెప్తున్నదో ఈ ప్రభుత్వం ఆ ఏరియాలో ఉండే కేవీఆర్ పార్క్ చుట్టూ ఉండే చెట్లను ఏయిగా నరకద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా స్టే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనతో పాటు పర్యావరణవేత్త విజయ్ మాల్యా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి, నా పేరు విజయ్ మల్లంగి. ఈరోజు కేబీఆర్ పార్క్ వద్ద మీరందరూ గత నెల రోజుల పాటు చూస్తూనే ఉన్నారు. ఎటువంటి పర్మిషన్లు లేకుండా చెట్లను కొట్టేయడం జరుగుతుంది. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమం జరిగింది. ఇక్కడ చాలా మంది పర్యావరణవేత్తలు కానివ్వండి, వాకర్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం అదే మీరు చెప్పిన విషయం, సుప్రీంకోర్టులో స్టే. సో మేము ముందుగా సుప్రీంకోర్టు న్యాయవాదులకి, మా వివేక్ రెడ్డి ఎవరైతే మా న్యాయవాదిగా అక్కడికి వెళ్ళారో అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతకంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎవరైతే జడ్జిలు ఉన్నారో ఉజ్జల్ బుయాన్ గారికి అండ్ దెన్ బివి నాగరత్న గారికి, ఆనరబుల్ జస్టిస్ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బఫర్ జోన్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఏదైతే మీరు సుప్రీంకోర్టు హియరింగ్లో చూసుకుంటే కేబీఆర్ పార్క్ మన వెనకాల ఉన్న దాని నుంచి 30 మీటర్ల దాకా బఫర్ జోన్ ఉండాలని ఏదైతే 2019 సమయంలోనే కాజల్ మహేశ్వరి గారు ఇంకొంతమంది తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన మాకు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. ఎటువంటి చెట్లని ఇక్కడ నరకడానికి వీల్లేదు, బఫర్ జోన్ అనేది లాస్ట్గా డిమార్కేట్ అయ్యేంత వరకు అని. ఇప్పటి వరకు ఒక పబ్లిక్ హియరింగ్ జరపకుండా బఫర్ జోన్ అనేది డిమార్కేట్ కాలేదు, ఎటువంటి లీగల్ ప్రాసెస్ పరంగా అవ్వలేదు. అలాంటిది కాకుండా మీరు ఏకదాటిగా చెట్లని రాత్రికి రాత్రి నరికేస్తున్నారు, ట్రాన్స్ప్లాంట్ పేరిట దాంట్లో పెకలించి వేస్తున్నారని మేము చాలా మంది ఇక్కడ 2-3 సార్లు ర్యాలీలు జరిపాము. సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మానవహారం లాగా నిలబడ్డాం. సో ఇవన్నీ గమనించి మా వైపు న్యాయం ఉంది అనే ఒక ఉద్దేశంతోనే హైకోర్టులో అపీల్ చేశాము. హైకోర్టులో వెకేషన్ వల్ల హైకోర్టులో లిస్ట్ అవ్వలేకపోయింది. May 5th లిస్టింగ్కి వచ్చిన హియరింగ్కి రాలేదు. కాబట్టి SLP అనేది స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్ళంగా ఈరోజు మ్యాటర్ హియరింగ్కి వచ్చి ఈరోజు మా అనుకూలంగా ఫేవర్గా ఈరోజు రావడం జరిగింది. అంటే కేవీఆర్ పార్క్ చుట్టూ మాత్రమేనా, లేకుంటే ఇక్కడ సిటీలో ఎక్కడ ఇలాంటి మొక్కలు చెట్లను తీసేస్తే కూడా ఇప్పుడు ఈ కేసు వర్తిస్తుందా? ఈ పిటిషన్ అనేది కేవలం స్టే ఆర్డర్ అనేది కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్లో 25 నుంచి సుమారు 35 మీటర్ల వరకు, 25 నుంచి 35 మీటర్ల వరకు ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్లో మాత్రమే ఈ చెట్లని కొట్టివేయద్దు, తదుపరి స్టే ఆర్డర్ తర్వాత తదుపరి విచారణకు వచ్చేంత వరకు అని న్యాయవాదాలు. ఇప్పటి వరకు ఎన్ని చెట్లను ఇక్కడ కొట్టేయడం అనేది జరిగింది? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోడ్లో భాగంగా అంటే ఇక్కడ పెరుగుతున్న ట్రాఫిక్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పర్యావరణవేత్త కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాని దానికి పోయిన దానికి ప్రభుత్వమే బాధ్యత అంటే కూడా కాదు కదా. తప్పకుండా ఇది చాలా కరెక్ట్ క్వశ్చన్. అందరూ అంటున్నారు పర్యావరణవేత్త కంటే ముందు నేను ఒక సివిల్ ఇంజనీర్ని, నేను ఒక మాస్టర్ స్టూడెంట్ని, అమెరికాలో చదువుకున్న వ్యక్తిని, న్యూయార్క్లో. అది కూడా మీరు వెళ్ళి న్యూయార్క్లో వెళ్ళి తిరిగి చూడండి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, ఒక ఫ్లైఓవర్ అండర్ పాస్ ఉండదు. వాళ్ళ కట్టనీకి రాకనా, వాళ్ళు కట్టలేక తెలివి లేకనా? మేము ఇక్కడ పదే ఏం చెప్తున్నాము, ఐకియా దగ్గర ఫ్లైఓవర్ కట్టినారు, గచ్చిబౌలిలో, కొండాపూర్లో. ఇప్పుడు అక్కడ లేదా అండి ట్రాఫిక్? మీరు 10% మంది దగ్గరే కార్లు ఉన్నాయి. మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎంత మీరు అండర్ పాస్లు కట్టినా, జనాలు కార్లు కొనడానికి మీరు వాళ్ళని ప్రోత్సహిస్తే ఆ రోడ్లు నిండిపోతాయి. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మారేడుపల్లి వరకు చూడలేదా మనం ఫ్లైఓవర్లు? చూడని ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఇవి. జనాలు మీరు ప్రజా రవాణా సంస్థని ఇంకా మెరుగుపరచకపోతే, మెట్రోని ఇంకా ఎక్స్పాండ్ చేయకపోతే, ఎందుకండి హైటెక్ సిటీ దగ్గర ఆగింది ఈరోజు మెట్రో? నేను సూటిగా అడుగుతున్నాను. JNTUని ఎందుకు కలపలేకపోతున్నారు? కొండాపూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎందుకు phase 2లో ప్రపోజల్ పెట్టలేకపోయారు? అవన్నీ చేస్తే జనాలు తమ కార్ల సంఖ్యని తగ్గించి తమ రోడ్ల పైన ప్రజా రవాణా సంస్థ వాడితే కార్ల సంఖ్య తగ్గుతుంది, అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. మీరు ఎన్ని రోడ్లు పెంచినా, ఎన్ని ఫ్లైఓవర్లు పెంచినా, ఇప్పుడు ట్రాఫిక్ ఒక ఫ్లైఓవర్ ఎక్కుతుంది దిగుతుంది, తర్వాత ఒక సిగ్నల్ దగ్గరికి అయితే పోతుంది కదా, మొత్తం అదేం ఆకాశంలో పాతాళంలోకి అయితే పోదు కదా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారమే కేబీఆర్ మెయిన్ గేట్ దగ్గర అండర్ పాస్ ఫ్లైఓవర్ కడుతున్నారు, దాని తర్వాత ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర కడుతున్నారు, కేబీఆర్ మెయిన్ గేట్ దగ్గర కడుతున్నారు. ఓకే, ఇక్కడ ఫ్రీగా వెళ్తుంది, మేమేం కాదనట్లేదు. దీని తర్వాత ఎక్కడికి వెళ్తుంది? TV9 జంక్షన్, ముఫకంజా జంక్షన్కి వెళ్తుంది, దాని తర్వాత నాగార్జున సర్కిల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏముంది ప్రత్యామ్నాయం? ఎక్కడైనా ఒక సమస్యను అంతా తీసుకెళ్ళి ఇప్పుడైతే ఒక్కొక్క జంక్షన్ దగ్గర 3 నిమిషాలు, 4 నిమిషాలు, 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నారు.
తిరిగి ఇంకో జంక్షన్ పోయి ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం అంతా ఆ 30 నిమిషాలు మొత్తం ఇంకో జంక్షన్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది. అది మేము చెప్తుంది, ప్రజలు గమనించాల్సింది. మేమేమి ఇక్కడ డెవలప్మెంట్కి కావాలని అంతరాయం కలిగించడానికి చేయట్లేదు. ఇది ఒక ఫాల్స్ మోడల్, ఇది ఒక ఫెయిల్డ్ మోడల్. రాబోయే 2 ఏళ్లలో ఇదే ఫ్లైఓవర్లలో, ఇదే అండర్ పాస్లో మీరు ట్రాఫిక్లో ఇరుక్కోకపోతే నన్ను అడగండి. ఆ రోజు మళ్ళీ తేగలుగుతారా? ఈ పర్యావరణాన్ని, ఈ కేవీఆర్ పార్క్ ఏదైతే ఉందో వందలాది సంవత్సరాల నుంచి ఇలా ఉంది, రేపొద్దున ఇది తిరిగి తేగలుగుతారా? రేపొద్దున ట్రాఫిక్ అక్కడ అంతరాయం ఏర్పడుతుంది అదే ఫ్లైఓవర్లలో. ఎందుకంటే వేరే చోట్ల, అన్ని చోట్ల చూస్తున్నాం మనం. ఇప్పుడు ఐకియా నాలెడ్జ్ సిటీ దగ్గర లేదా? మొత్తం నిండిపోయి ఉంది. అక్కడ ఉన్నంత పెద్ద రోడ్ హైదరాబాద్లో ఎక్కడా లేదు. కాబట్టి ఈ ఫెయిల్డ్ మోడల్ వద్దు అంటున్నాం మేము. బస్సుల సంఖ్య పెంచండి అంటున్నాము, బైసికల్ ట్రాక్స్ పెంచండి అంటున్నాము, ఫీడర్ బస్సెస్ పెట్టి మెట్రో స్టేషన్ నుంచి బస్తీలలోకి పోయే విధంగా వాళ్ళకి సదుపాయం కల్పియండి అంటున్నాము. సామాన్యులకు మీరు సదుపాయం కల్పిస్తే అప్పుడు జనాలు టైంకి వాళ్ళ గమ్యాన్ని చేరుకోగలుగుతాము ప్రజా రవాణా సంస్థతో అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు జనాలు తమ సొంత వాహనాలు వెళ్తారు, అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది. ఇది ప్రణాళిక అంటే. రైట్. ఇక్కడ ఇప్పటికి దాదాపుగా ఎన్ని చెట్లను నరికేయడం అనేది జరిగింది? ఇప్పుడు ఏమైనా లెక్కలు ఉన్నాయా? దాదాపుగా కేబీఆర్ పార్కు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, దూరంలో ఉంటుంది. చుట్టూ మొత్తం రౌండింగ్ 10 కిలోమీటర్లు అవుతుంది. 400 ఎకరాలు పార్క్ అనేది 400 ఎకరాలు. దీంట్లో 600కి పైగా చెట్ల స్పీషీస్ ఉంటాయి, 400కి పైగా జీవరాశులు ఉంటాయి, ఎన్నో మ్యామిల్స్, ట్రీ స్పీషీస్, దాని తర్వాత ఇవి మనకి బర్డ్స్ ఎన్నో ఉంటాయి ఇవన్నీ. సో వీటన్నిటికీ ఇది ఒక బఫర్ జోన్. ఈ బఫర్ జోన్లో ఉన్న ఏరియానే ఈ 2000 చెట్లు. ఈ 2000 చెట్లని సుమారు 1942 చెట్లని కొట్టేయాలి, కొన్ని దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలని వీళ్ళు నోటిఫై చేశారు. దాంట్లో నాకు తెలిసినంత వరకు, మా సమాచారం వరకు సుమారు 800 నుంచి 1000 దాకా ఆల్రెడీ అయిపోయినాయి. మేము బికాజ్ అంత పెద్ద ఎత్తున వీళ్ళు కట్ చేయడం జరిగిందనమాట ఈ కొన్ని గత 3 వారాల వ్యవధిలో. సో ఇప్పుడు ఈ ఏవైతే పీకాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా ఇవి ఇమీడియట్గా రోడ్ మీదకి పడకుండా ఉండాలంటే ఈ బఫర్ జోన్ ఉండాలి. రేపొద్దున ఇక్కడ వాటర్ మీరు ఎప్పుడన్నా చూసుకోండి, కేబీఆర్ చుట్టుపక్కల ఎక్కడన్నా వాటర్ లాగింగ్ అయిందా? ఎంత వర్షమైనా పడిని ఎక్కడైనా ఎప్పుడన్నా ఫ్లడ్డింగ్ అయిందా? ఫ్లడ్డింగ్ కాలే. ఎందుకంటే న్యాచురల్ స్లోప్స్ ఉన్నాయి. న్యాచురల్ స్లోప్స్ లోపలికి చిరాన్కుంట ఉంటుంది, చిరాన్కుంటలోకి నీళ్లు తీసుకెళ్తాయి. ఆ చిరాన్కుంట ఇప్పుడు కూడా వెళ్ళి మీరు తీయండి, అన్ని చెరువులు ఎండిపోయి ఉంటే చిరాన్కుంటలో ఇంకా నీళ్లు ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఎకాలజీ బ్యాలెన్స్ అయ్యి ఉంది. రేపు పొద్దున మీరు అండర్ పాస్లు కడితే నీళ్ళు వెళ్తాయా లోపలికి? అండర్ పాస్ దగ్గర మీరు రిటైనింగ్ వాళ్ళు కడితే అక్కడ నీళ్లు చిరాన్కుంటలు, ఇక్కడ ఇంకిన నీళ్లు చుట్టుపక్కల బోరు బావులను నింపుతాయా? బోర్వెల్స్ని నింపుతాయా? నింపవు. మనకు అండర్ వాటర్ దొరకకుండా పోతుంది. ఈ అంశం మీద డైరెక్ట్ స్టేకు కోర్టుకి వెళ్ళవలసి వచ్చిందా మీరు? లేకుంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని కావచ్చు, లేకుంటే సంబంధిత శాఖకు గిడ ఎవరికన్నా మీరు వినతి పత్రం గిడ అందజేసి? మేము కలెక్టర్ గారికి అందజేసుకున్నాము. కలెక్టర్ గారి కిందనే అడవి శాఖ కూడా వస్తుంది. మేము ముఖ్యంగా కలెక్టర్ గారికి చెప్పుకున్నాము, కమిషనర్ గారికి చెప్పుకున్నాము. చాలా మంది, ఇది ఒకరు ఇద్దరు చేస్తున్న పోరాటం కాదు, చాలా మంది సిటిజన్స్ ఈమెయిల్స్ పంపడం జరిగింది. మా లాస్ట్కి మేము అడుగుతున్నది ఏంటి అంటే, మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం తీసుకొని ఏదైనా చేపట్టాలి. ప్రజలు ఇంతమంది వద్దంటున్నారంటే దాని వెనక ఏం కారణం ఉంది? మా వెనక ఎటువంటి శక్తి లేదు, సామాన్యులు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అందరూ. దీని వెనకాల సాంకేతికంగా ఇది తప్పుడు ప్రాజెక్ట్ అని మేము చెప్తున్నాం. మీరు మమ్మల్ని తప్పు అని నిరూపించండి అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మమ్మల్ని ఎలా నిరూపిస్తారు? మీరు ఒక ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేసి, అది మళ్ళీ దాంట్లో ప్రభుత్వం నిర్ణయించొద్దు, దాంట్లో స్పెషలిస్ట్లను ఇండిపెండెంట్ కమిటీ వేసి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. ట్రాఫిక్ స్టడీ దీనివల్ల నిజంగానే సాల్వ్ అవుతుందా? ఇప్పుడు మన వెనకాల ఉన్న టీడీపీ భవన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ కాస్త పోయి టీవీ9 జంక్షన్ దగ్గర ఉంటుంది, అక్కడ మళ్ళీ ఈడ ట్రాఫిక్ పోయి ఆడబెడుతున్నారు. మీరు ఏం చేసినట్టు సాల్వ్? నాకు అర్థం కాదు. సో ఇది ట్రాఫిక్ స్టడీ అంటే. సో దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తున్నారా, మీరు శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేయడానికి చేస్తున్నారా అనేది ఒక ట్రాఫిక్ స్టడీ, ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ, ఒక అర్బన్ ప్లానర్స్ అందరినీ కూర్చోబెట్టి ఇండిపెండెంట్ కమిటీ వేసి దీనిపైన నివేదిక చేస్తే కానీ తెలియదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కావచ్చు, ప్రభుత్వ అధికారులే కావచ్చు, లేకుంటే కామన్ పీపుల్సే కావచ్చు, చెట్లను నరికితే ఎలాంటి కేసులు అయితే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు చెట్లని నరికితే ఏమవ్వదో తెలియదు, కానీ చెట్లని కాపాడినందుకైతే నా పైన అయితే కేసులు వేసినారు. చెట్లని నరుకుతే జనాల పైన కేసులు వేయాలి అనేది ఉందో లేదో మరి చూడాలి. కానీ చెట్లని కాపాడడానికి మేము పోయినందుకు మా పైన 5 పైన కేవలం శాంతియుతంగా మా చేతులు మేము పట్టుకొని చెట్లను నరకొద్దు అని కొడుతుంటే 4 రోజుల ముందు సోమవారం రాత్రి, బుధవారం రాత్రి మేము నిలబడడం జరిగింది. నిలబడితే మమ్మల్ని బంజారాహిల్స్ పిఎస్ తీసుకెళ్ళి సుమారు 12 గంటలు డీటైన్ చేసి ఫుడ్ పెట్టకుండా మా పైన క్రిమినల్ ఇంటిమిడేషన్, ప్రాపర్టీ డ్యామేజ్, మేము ప్రాపర్టీ డ్యామేజ్ చేసినామంట. చెట్లను కాపాడొద్దని పోతే మేము ప్రాపర్టీ డ్యామేజ్ చేసినామంట. ఏమన్నా అసలు ఇది కొంతమంది ఏమో వేరే నేరాలు చేసి బయట తిరుగుతున్నారు, మా పైన మేము ఆపడానికి పోతేనేమో మేము ప్రాపర్టీ డ్యామేజ్ చేసినామని మా పైన కేసులు వేస్తున్నారు సామాన్యుల పైన.
సో ఇలా ఉంది. మరి ఈ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా నేను ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు రాబోయే కాలంలో కూడా మేము విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం, మిమ్మల్ని కోరుతున్నాం, మీతో ప్రాధాయపడుతున్నాం, మీరు మా ఆవేదనని వినాలి. బికాజ్ యు ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్, యు ఆర్ నాట్ అ డిక్టేటర్ ఆర్ యు ఆర్ నాట్ అన్ అథారిటేటివ్ గవర్నమెంట్. మీరు ఒక ప్రజాస్వామ్యంలో మా చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి మా పైన కాదు మీ కక్ష సాధింపు, ఈ చెట్ల పైన కాదు మీ కక్ష సాధింపు. ప్రజల కోసం నిజమైన సొల్యూషన్ చేయాలంటే కాంట్రాక్ట్ ఇచ్చామా, 1000 కోట్లు ఆయన కట్టి పడేసాడా, మనం వచ్చి రిబ్బన్ కటింగ్ చేసుకున్నాం అన్న దాంతో సరిపోదు. మీరు తెలివితో కూర్చొని, అధికారులతో కూర్చొని, అవసరమైతే బయట వాళ్ళని తీసుకొచ్చి ఎట్లా మనం ప్రజా రవాణా సంస్థను మార్చాలి. ఇప్పుడు అక్కడ పిల్లర్లు వేస్తున్నారని చెప్పి పార్క్ హయత్ హోటల్ ముందు బస్ స్టాప్ తీసినారు. కొంచెమన్నా మీకు కామన్ సెన్స్ ఉంటే ఇప్పుడు ఆడ వెయిట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు, వాళ్ళకి ఒక షెల్టర్ కూడా లేదు పైన. ఎండలో మీరు బస్ స్టాప్ తీసిన వాళ్ళు కన్స్ట్రక్షన్ కోసం వేరే చోట పెడితే వాళ్ళకి కనీసం ఒక నీడ పెట్టాలన్న ఇంకిత జ్ఞానం లేదా? అంటే దీన్ని బట్టి నేను ఏమంటున్నాను అంటే, ప్రజల్ని అర్థం చేసుకోవడానికి ఇది ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ అయితే ఎక్కడ మీరు ప్రజల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేసినారు? ప్రజల కోసం ఒక మేక్ షిఫ్ట్, ఒక సింపుల్ బస్ స్టాప్ కట్టలేకపోయినారు కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో. మరి ఇది ప్రజల కోసం చేస్తున్నారని మేము ఎందుకు నమ్మాలి? ఇది మా ప్రశ్న. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ వృక్షో రక్షిత అని చెప్పేసి కూడా సామెతలు ఎంతో మంచిగా ప్రభుత్వము రాస్తుంటుంది. అదే ప్రభుత్వం ఇక్కడ పెరిగిన చెట్లను, కొన్ని రోజుల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి ఉన్న చెట్లను కూడా ఇక్కడ కేవీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను మొత్తం కూడా పీకేయడం ప్రభుత్వం ఒక పనిగా పెట్టుకుంది అని చెప్పేసి కూడా విజయ్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది మాకు ఎంతో ఆనందంగా ఉన్నది, పర్యావరణవేత్తలుగా మేము చెట్లను కాపాడిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే రోడ్లు వెడల్పు చేయడానికి మేము అడ్డు కాదు, అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అడ్డు కాదు, సో ట్రాఫిక్ తగ్గించడానికి మేము అడ్డు కాదు, కానీ ఇక్కడ అండర్ పాస్వర్డ్ చేస్తే ఇంకో దగ్గర కూడా, ఇంకో జంక్షన్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది కదా, దానికి ఏంది సొల్యూషన్ అని చెప్పేసి మేము అడుగుతున్నాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వం మొండి వైఖరితో ఇప్పటికైనా ఇలాంటి ఇంకెక్కడన్నా చేయాలనుకుంటే దానికి సొల్యూషన్ ఏంటి అనేది నింకాలే తప్ప, కానీ మాలాంటి వాళ్ళ మీద, అడ్డుపడ్డల వాళ్ళ మీద చెట్లను రక్షించాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.